వెల్కమ్ టు మై ఛానల్. కోసూరు సంతలో కోడె దూడలు లేగ దూడలు కూడా వస్తాయండి ఇక్కడికి. చూడండి, అంటే కొంచెం తక్కువ వస్తాయి, కోదాడ మీద కొంచెం తక్కువ వస్తాయండి. 5 నెలల వయసు గల చిన్న వయసు గల అండి, 5 నెలలు ఉంటాయండి వీటికి. పాలపల్ల దూడలు చిన్నవి. అలానే వ్యవసాయం ఎడ్లు అండి, వ్యవసాయం చేసే ఎడ్లు కూడా ఇక్కడ సంతలో దొరుకుతాయి. ఇన్ని చూడండి, బూస్ కూడా చూపించమన్నారు కదా, చూస్తాను. చూడండి, వ్యవసాయ ఎడ్లు అండి ఇవి. మైసూర్ ఎడ్లు అంటారు వీటి. ఈ ఎడ్లు 65,000 అయితే చెప్తున్నారండి. మైసూర్ ఎడ్లు వ్యవసాయాన్ని. అంటే కొంచెం ఎర్లీగా రావాలండి. ఎర్లీ 5:30 కాడి నుంచి వస్తే ఎడ్లు అనేవి బాగుంటాయి. కొంచెం నాకు లేట్ అయింది ఇవాళ. చూడండి, ఈ 85,000 అంటండి రేటు జత. ఇద్దరు 74,000 అయితే కొనుగోలు అయితే జరిగింది. ఇందాక మనం చూసాం కదా ఈ వీడియోలో, 74,000 అయితే ఈ దూళ్ళు 2 బేరం అయితే జరిగిందండి. వ్యవసాయ ఎడ్లు ఇవన్నీ కొనుగోలు చేసినవేనండి. ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ 6 గంటల నుంచి 12 గంటలు 1 వరకు అయితే సంత అయితే జరుగుతుంది. ఎవరైనా కావాల్సిన వారు ప్రతి ఒక్క గురువారం సంత అయితే జరుగును. ఎడ్లు, వ్యవసాయ ఎడ్లు మరియు కోడదోడలు, కోడలు అన్నీ మొదలు అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. ప్రతి ఒక్క గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. అన్నీ కొనుగోలు చేసినాయండి. కొనుగోలు చేసి ఇలా పక్కన కట్టేస్తారు ఈ షెడ్లలో. వ్యవసాయ ఎడ్లు చూడండి, వ్యవసాయ ఎడ్లు చూడండి. రాముడు లక్ష్మణ్ లాగా ఉన్నాయి 2 తలకట్లుగానే ఎడ్లు. 64 సైజు దాకా ఉంటాయండి ఎడ్లు. మంచి టాప్ సైజు. అంటే ఎర్లీ మార్నింగ్ వస్తే కొంచెం దాన్ని కొంచెం లేట్ అయింది. చూపించమన్నారు కదా, ఎడ్లు కూడా వ్యవసాయ ఎడ్లు కూడా వస్తుంటాయి సంతలో. వ్యవసాయ ఎడ్లు అండి 62 సైజు గలవి. పనికైతే నమ్మకమైనవి ఇవి. అడిగి చూద్దామండి రైతు మాటల్లోనే. ఎంత చదువుతుంది బాబాయ్ రేటు? 1,25,000 రూపాయలు అయితే చెబుతున్నారు. ఏ ఊరు బాబాయ్? ఉయ్యందన గ్రామం అండి. రేట్ అయితే ఫైనల్ ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. ఉయ్యందన వచ్చాను, ఇక్కడైనా కాకపోయినా కానీ ఉయ్యందన వచ్చాను మాట్లాడుకోవచ్చు మీరు. ఎలా ఉన్నాయి బాబాయ్ ఈ వారం సంత రేట్లు? పనికి నమ్మకైనా బాబాయ్? చెప్తున్నారు కండి, పని కట్టుకొని చూసుకున్న తర్వాతే డబ్బులు ఇంటికి పోయిన తర్వాత ఇవ్వమన్నారు. టాప్ సైజ్ అండి ఎడ్లు. ఎవరికన్నా కావాల్సిన వారు రైతు నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు మాట్లాడుకోవచ్చు. 74 81 69 74. పేరేం పేరు బాబాయ్? చూసారు కదా ఫ్రెండ్స్, ఎవరికైనా కావాల్సిన వారు రైతు నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను.
మీకు కావాల్సిన వాళ్ళు వారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఉయ్యిందన గ్రామం, క్రోసూరు మండలం, పల్నాడు జిల్లా అండి. మీకు ఏమైనా వ్యవసాయ ఎడ్లు కావాలన్నా కానీ వారికి ఫోన్ చేసి మీరు వచ్చినా మీకు వాళ్ళు ఇప్పిస్తారండి 2 ఎడ్లు. సంతలో బ్లాక్ బుల్ అండి, ఇది బ్లాక్ బుల్. ఏం చదువుతున్నావు బాబాయ్? ఏం చదువుతున్నావు? 66,000. ఏ ఊరు బాబాయ్ మీది? రోసూరేనా? ఏ పక్క పద్ధతి? దాపట. 66,000 చదువుతున్నారు. 53కి అయితే అడుగుతున్నారని వారి మాటలు విన్నారు కదండి. పని కట్టుకొని చూసుకోమంటున్నారు. చూడండి బ్లాక్ బుల్, నలుపు మీద బట్ట అండి, తెల్ల బట్ట. 53,000కి అడుగుతున్నారు. పని కట్టుకొని చూసుకోమంటున్నారు. నలుపు మీద తెల్ల బట్ట అండి. మరొక జత అండి ఎడ్లు. ఎర్లీ మార్నింగ్ వస్తే సంతలో బాగా ఎడ్లయితే దొరుకుతాయండి. ఇక్కడ కూడా పని కట్టుకొని చూసుకోవచ్చు పక్కనే. గతంలో కూడా మీకు పోయిన వారం చూపించాను. 1,20,000 అమ్మిన 2 పళ్ళది 4 పళ్ళది. అలానే ఇక్కడ కట్టుకొని చూసుకోవచ్చు అండి. పని కట్టుకొని చూసుకున్న తర్వాత రేటు మాట్లాడుకోవచ్చు. రేటు మాట్లాడిన తర్వాత పని కట్టుకోవచ్చు. మీకు పనికి మీకు సరిపోదంటే వదిలేయచ్చు, ఇబ్బంది ఏం లేదండి. ప్రతి ఒక్క గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. ఈ సంతలో లేక తోటలో 9 7 నెలలు 8 నెలల వయసు గలవి. ఏం చదువుతున్నావు తోట రేటు? 30,000 చెప్తున్నాను. 30,000 చదువు. ఇదొకటి 35,000 చదువుతున్నావు. ఈ జత ఏ ఊరు మీది? హనుమకొండ నుంచి వచ్చారా? తెలంగాణ హనుమకొండ నుంచి వచ్చారా? నారాయణగిరి. వారం వస్తారా? అంటే ఇక సీజన్లో ఎప్పటికీ రెగ్యులర్ వస్తూనే ఉంటాం. ఇక గేదెలు తీసుకుంటాం, ఇలాంటి కోళ్ళాలు తీసుకుంటాం, అమ్ముతాం, కొంటాం. అక్కడ కూడా మేము తీసుకొస్తాం, నుంచి అటు తీసుకెళ్తాం. అంటే మీరు బ్యాలెన్స్ చేస్తుంటారు, కొనుగోలు చేసి మంచి రేట్ వస్తే అమ్మేస్తుంటారు. ఇక మాకు ట్రాన్స్పోర్ట్ బట్టి చూసి కూలీలు పెట్టి ఇస్తాం అన్నట్టు. ఏం పేరు మీ పేరు? మా పేరు మొహమ్మద్ అంకుష్. అంకుష్. ఏ ఊరు? మా ధర్మసార్ మండల్, గ్రామం నారాయణగిరి, హన్మకొండ డిస్టిక్. ఎలా ఉంది ఈ వారం సంత? ఈ వారం కొంచెం డల్ ఉంది. చాలా మంది అంటే వల్ల కొద్దిగా రేట్లు అయితే తక్కువ. హైదరాబాద్ గాలి వల్ల వస్తే బాగుండేది. కొంచెం బరువు తక్కువ వచ్చింది. కొంచెం టైట్ ఉంది. కోడితోల రేట్లు ఎలా ఉన్నాయి? మామూలుగా ఉన్న డల్లే ఉంది ఈ వారం చాలా. ఇది సంతకి రెగ్యులర్గా వస్తుంటారు. రెగ్యులర్ వారం వస్తారు. ఈ వారం కాకపోతే ఇంకో వారం వస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఎప్పుడు వస్తానా? చూసారుగా ఫ్రెండ్స్, ఈ సంతలో అయితే కొంచెం తక్కువగా వస్తాయి. చూసారు కదా, లేకతోటలు, ఎడ్లు, వ్యవసాయ ఎడ్లు కానీ మొదలుగానే లభిస్తాయి ఈ సంతలో. సంతలో మొత్తం ఈ వీడియోలో సంతలో ఉన్న ఎడ్లు, కోడదోడలు మొత్తం ఉంటాయండి ఈ వీడియోలో. చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ ప్రతి ఒక్క గురువారం సంత అయితే ఉంటుందండి. సంతలో వచ్చిన ఎడ్లు, లేగదోడలు ఈ యొక్క ఇంటిమేషన్ అయితే మన ఛానల్ నుంచి అయితే ఉంటుంది. తప్పక కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని ఫాలో అవ్వండి.
మీకు సంతలో ఉన్న రేట్లు వివరాలు క్షుణ్ణంగా మొత్తం మీకు తెలియజేస్తామండి.